భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉంటూ కార్మిక హక్కులను కాలరాస్తోందని, ఆర్టీసీ కార్మికులు మోడీ నిరంకుశ పాలన నశించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను, కార్మికులను, రైతులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేస్తోందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకోకపోతే నిరవధిక సమ్మెలు చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. సమ్మె జరుగుతూ ఉంది. ఆర్టీసీ కార్మికులుగా ఈ సమ్మెని మొత్తం కార్మిక వర్గం బలపరుస్తూ ఉంది. ఎందుకు అనంటే డ్రైవర్లకు సంబంధించి ఉరితాడుగా తయారైంది భారత న్యాయ సంహిత 2023. గతంలో ఐపీసీ 304A చట్ట ప్రకారం ఏదైనా ఫ్యాటల్ యాక్సిడెంట్ ఒక మనిషి బస్సు కింద కానీ, ట్రక్కు కింద కానీ, ఆటో కింద కానీ, లేకపోతే ఇతరత్ర ఏదైనా కానీ చనిపోతే ఒక 2 సంవత్సరాలు గరిష్టంగా శిక్ష అమలు అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ చట్టాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ సంహిత 2023గా రూపాంతరం మార్చి ఈరోజు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ జరిగితే 5 సంవత్సరాలు గరిష్టంగా జైలు శిక్ష, హిట్ అండ్ రన్ కేసులో 10 సంవత్సరాలకు పైగా జైలు శిక్షని వేయటానికి ఇవాళ చట్టాన్ని రూపకల్పన చేసినటువంటి పరిస్థితి మనకి కనపడుతూ ఉంది. ఈరోజు అడుగుతూ ఉన్నాం, దేశం అభివృద్ధి చెందింది అంటే రవాణా వ్యవస్థ కొనసాగటానికి రోడ్లు వెడల్పు కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇవాళ ప్రైవేటు వాహనాలకు బదులుగా ఎక్కువ సంఖ్య పట్టేటటువంటి బస్సుల సంఖ్యను పెంచి ఆ బస్సుల్లో మరి ప్రయాణికులను చేరవేస్తే రోడ్డు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సార్వత్రిక సమ్మె కార్మిక చట్టంలో ఉన్నటువంటి చట్ట సవరణ జరిగి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి అవి కార్మికులకు ఇబ్బందికరంగా మారే విధంగా, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కోసం ఒక చట్టం స్పష్టంగా కావాలని రైతు సంఘాలు ఓ పక్క ఆందోళన చేస్తున్నాయి. ఆ ఆందోళనని విరమించడం కోసం ఈ మధ్యకాలంలో టీఆర్ గ్యాస్ ప్రయోగం, అదేవిధంగా ఇటువంటి జరుగుతున్న సమయంలో ఈ సార్వత్రిక సమ్మె కూడా కాస్త ఊపిరి పోసుకోవడంతో పాటు మణుగూరు డిపోలో కూడా అన్ని కార్మిక సంఘాలు, జేఏసీ మరియు ఐర్ బస్సు డ్రైవర్ల సంఘం కూడా పూర్తిగా మద్దతు తెలియజేసి సమ్మెను విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ లేబర్ చట్ట సవరణ ఏదైతే ఉందో అది డ్రైవర్లకు ఉరితాడులా మారే పరిస్థితి ఉంది. ఎందుకంటే 160A 160Bలో స్పష్టంగా ఉంది ఏమనంటే జరిమానాతో పాటు శిక్ష కూడా విధించాలనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీని ప్రభావం వల్ల డ్రైవర్లు ఇవాళ డ్రైవింగ్ నేర్చుకొని ఈ వ్యవస్థకు సహకరించే పరిస్థితులు లేవు. అందుకే ఆ చట్ట సవరణ జరగకుండా ఉండడం కోసం 304 ఏ చట్టం అయితే ఉందో ఆ చట్టమే ఉండాలని ఇవాళ అన్ని కార్మిక సంఘాలు ఇవాళ ఉద్యమిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.